నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ దివ్య. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 23 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రేపు జరగబోయే ఈ కార్యకర్తల సమావేశానికి కావలి నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెడుతున్నాము. దానికి సంబంధించి ముఖ్యంగా పెద్దలు, పార్లమెంటు సభ్యులు, మన రీజనల్ కోఆర్డినేటర్ సోదరుడు మిథున్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్ మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి గారు, కావలి నియోజకవర్గ అబ్జర్వర్ డియారత్వం హోటల్ అధినేత ధనంజయ రెడ్డి గారు, వాళ్ళతో పాటు పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, సిఈసి మెంబర్స్ అయిన మన విష్ణువర్ధన్ అన్నగారు పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరికీ, వాళ్ళతో పాటు మండల కన్వీనర్సు, అదేవిధంగా జడ్పీటీసు, ఎంపీటీసు, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నాయకులు, దాంతోపాటు ఈరోజు మనం కమిటీలని కూడా వేసుకున్నాం. గ్రామ కమిటీ నుంచి మండల కమిటీలు, అదేవిధంగా పట్టణ కమిటీలు, వార్డు కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంస్థ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ఇటులో పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి. వాళ్ళతో పాటు కావలి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వాటికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా రేపు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సాయంకాలం 23 సాయంకాలం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలకి ఒక 2-3 నెలలు తక్కువ ఉంది. 1 సంవత్సరం 9 నెలలు ఆల్రెడీ అయిపోయింది. ఈ 1 సంవత్సరం 9 నెలల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో మనందరం కూడా చూస్తాను. ఇవి చేసే తప్పులు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక మీదట మనం అంతా కూడా ప్రజల్లోకి తీసుకోపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మనం కమిటీలన్నీ కూడా
గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక మీదట అందరూ కూడా యాక్టివ్గా పార్టీ కోసం పనిచేయాలి. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తుంటారో వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు తప్పకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి భరోసా ఇచ్చున్నాడు. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదానికి అందరూ కూడా ముందుకు రావాలి. ఈరోజు పదవి తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యే విధంగా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, మన మండల స్థాయి నాయకులు, కన్వీనర్స్ అందరూ కూడా ఈరోజు మీ ఆధ్వర్యంలోనే అక్కడ అంత కమిటీ అన్ని కూడా మనం చేస్తున్నాము. కాబట్టి అందరికీ ఫోన్ల ద్వారా ఏ మండలంలో వాళ్ళు కూర్చొని వాళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా తెలియచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామానికి అక్కడ ముఖ్య నాయకుడు ఫోన్ చేసి, ఆ ముఖ్య నాయకుడు అక్కడ కమిటీలు చేసుంటారు. వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి, అదేవిధంగా పట్టణంలో కూడా పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అన్ని వార్డులకు కూడా ఫోన్లు చేసి, అక్కడ ఆ వార్డు యొక్క ఇన్ఛార్జీలు మరి ఆ కమిటీ వేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు ఫోన్లు చేసి తెలియజేసి తప్పకుండా అటెండ్ కావాలని చెప్పే బాధ్యత అందరూ కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. అట్లాగే మహిళా అభ్యర్థులందరూ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. గతంలో వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. కాబట్టి సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనసాగా కోరుకునేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చెప్తున్నాం. రేపు మనం అందరం కూడా అక్కడ వేదిక మీద కలుద్దామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మీ అందరికి కూడా మనసాగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలకు మంచి జరిగేదానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. తప్పకుండా దీనికి మీ అందరి సహకారం కూడా తప్పకుండా కావాలని కూడా నేను అభ్యర్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.